నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్‌సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. అలాగే ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా మనం ద్వాదశ భావాల్లో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితం ఇస్తుంది అనే అంశాన్ని ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ వస్తున్నాం. గత వీడియోలో అష్టమాధిపతి గురించి తెలుసుకున్నాం. అష్టమాధిపతి ద్వాదశ భావాల్లో ఉంటే బేసిక్గా ఎలా ఉంటుంది అని. అలాగే ఈ వీడియోలో భాగ్యాధిపతి గురించి తెలుసుకునే అంశాన్ని ప్రయత్నం చేద్దాం. భాగ్యాధిపతి ద్వాదశ భావాల్లో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితం అనేది మనకి బేసికల్గా కలుగుతుంది, సూక్ష్మంగా మనం ఏ అంశాలను చూడాలి అని. భాగ్యభావము అంటే మనం పూర్వపుణ్యాన్ని మనకి సూచిస్తుంది. అలాగే పితృస్థానాన్ని సూచిస్తుంది. తండ్రి గురించి తెలుపుతుంది. తండ్రి మనకి ఎటువంటి సహాయ సహకారాలు ఉంటాయి, ఆయన వల్ల మనకి సమాజంలో ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. పూర్వపుణ్యం మనకి ఉందా లేదా. 159 లార్డ్స్ వీళ్ళు యోగకారకులు కాబట్టి లగ్నాధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతి అనేది చాలా మంచి యోగంగా ఉండాలి. వీరు వక్రించిన, అలాగే అస్తంగత్వం చెందిన, కొంత బలహీనపడినా కూడా ఆ జాతకులకి కొంత ఇబ్బంది కలుగుతుంది అని మనం చెప్పవచ్చు. అలా కాకుండా ఈ 159 లార్డ్స్ బాగుండి మంచిగా ఉండి రావుకేతులతో కలవకుండా అస్తంగత్వం చెందకుండా ఉన్నట్టయితే ఉచ్చ స్థానాల్లో ఉన్నట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి. ఆ దశలు రావాలి మనకి. ఎప్పుడూ కూడా మనది మహర్దశ సిస్టమ్ అని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. మన వింశోత్తరి మహర్దశ ఏదైతే 120 సంవత్సరాలు ఉందో అంతా కూడా ఆ మహర్దశ వచ్చినప్పుడు అవి ఏవే అంశాలు అప్పుడు జరగాలి అనేవి అన్నీ కూడా యాక్టివేట్ అవుతూ ఉంటాయి. ఆ భావాల్ని బట్టి కొన్ని జరుగుతూ ఉంటాయి. అంటే మీరు అనొచ్చు, ఏమంటే శుక్ర మహర్దశ వస్తేనే వివాహం అవుతుందని. అలా అని కాదు. మీ సప్తమాధిపతి ఎవరైతే ఉన్నాడో ఆయన యాక్టివేట్ అయినప్పుడు మీకు వివాహం జరుగుతుంది. అలాగే 159 లార్డ్స్ దశల్లో జరుగుతుంది. ఈ 159 లార్డ్స్ ఉన్న నక్షత్రాల్లో జరుగుతుంది. అలాగే ద్వితీయం, సప్తమం, లాభం ఈ కనెక్షన్స్ వచ్చినప్పుడు జరుగుతుంది. కాబట్టి ప్రతి అంశానికి కూడా మనం ఇక్కడ తెలుస్తూ ఉంటుంది. అలాగే మనం ఈ భాగ్యభావం గురించి తెలుసుకునేది పుణ్యక్షేత్రాలు దర్శించుకోవటము, విదేశీయానం కూడా మనం ఇక్కడ చూడొచ్చు భాగ్యభావంలో. కాబట్టి కొంతమంది చూస్తూ ఉంటారు, ఎక్కువగా దేవాలయాల్లో పనిచేస్తుంటారు, దేవాలయాల్లో కట్టిస్తూ ఉంటారు, పుణ్యక్షేత్రాలని ఎక్కువగా దర్శిస్తూ ఉంటారు. వాళ్ళన్నిటికీ కూడా వీరికి పితృభావం, 9th భావం బాగుంది అని మనం చెప్పవచ్చు. తీర్థయాత్రలు చేయటం, నదీ స్థానాలు, సముద్ర స్థానాలు, ప్రత్యేకించి ఈ కార్తీక మాసం నడుస్తున్నప్పుడు ఎంతో భక్తిభావనతో నదీ స్థానాలు, అలాగే సముద్ర స్థానాలు చేయటం, పౌర్ణమి నోములు నోయటము, ఇలా ద్వాదశి వ్రతాలు చేసుకోవటం, ఇవన్నీ కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. వీరికి ఆ 9th భావం అనేది బాగుంది అని చెప్పని మనం చెప్పవచ్చు. అలాగే దూర ప్రయాణాలు, విదేశీయానం చేయటం, విదేశాల్లో స్థిరపడటం, ఇవన్నీ కూడా వీరికి ఎక్కువగా ఉండే అవకాశం అనేది ఉంటుంది అని చెప్పవచ్చు. మళ్ళీ అలాగే ఆ భాగ్యంలో ఉన్న గ్రహము, ఆ భాగ్యాధిపతి ఎక్కడ ఉన్నారు అని చూసుకొని మిగతా భావాలన్నీ కూడా మనం చెప్పవలసి ఉంటుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే భాగ్యాధిపతి లగ్నంలో ఉంటే వ్యక్తి మంచి గౌరవ సాంప్రదాయాలు కాపాడుకుంటూ, అది ఏ వర్ణమైనా ఏ మతమైనా వారిని కంటిన్యూ చేసుకుంటూ జీవితంలో ముందుకు వెళ్తారు అని చెప్పని మనం చెప్పవచ్చు. వైదికంగా కార్యక్రమాలన్నీ చేసుకోవటం, సాంప్రదాయాలని పాటించడం, వాటికి కొత్త ఒరవడిని సృష్టించి తనకంటూ ఒక గొప్ప పేరు సంపాదించుకుని స్థిరస్థాయిగా జీవితంలో నిలబడటానికి ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు. అలాగే ఆధ్యాత్మిక పరమైన జ్ఞానము, అలాగే ఇది వరకు తన ఇంట్లో ఎవరు లేకపోయినా సరే వీరు కొత్తగా ఆ వరవడి సృష్టించడం అనేది జరుగుతూ ఉంటుంది. వ్యక్తి గొప్ప పండితుడిగా తయారవుతూ ఉంటాడు. తండ్రి, తాత ఒకవేళ ఉన్నారు, వారి వారసత్వం అనేది వస్తూ ఉంటుంది. లేకపోతే వారి వంశంలో వీరు కొత్త వరవడిని కూడా సృష్టించే అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ భాగ్యాధిపతికి ఉచ్చస్థానంలో ఉన్నట్టయితే వారికి మరీ యోగవంతమైన అంశాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. గొప్ప ఇల్లు, పిల్లలు, వివాహము, స్థిరాస్తులు ఇవన్నీ కలగటం, దేనికి లోటు లేకుండా ఎప్పుడూ కూడా మంచిగా ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. వీరికి మంచి సంబంధం కంటే శుభగ్రహ సంబంధం ఉన్నట్టయితే తండ్రి పట్ల విపరీతమైన ప్రేమాభిమానాలు, అనురాగము, అలాగే వారి నుంచి వీరికి జీవితంలో
గొప్ప గొప్ప అవకాశాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. అదే ఇక్కడ పాపగ్రహ సంబంధం ఉంటే ఎప్పుడు తండ్రిని తిట్టిపోయటం, వారి వల్ల కూడా వీరికి మంచి జరగకపోవటం అనేది అవకాశం అనేది కూడా ఉంటుంది. వీరికి చక్కని మంత్రోపాసన, ఏదైనా మంత్రం తీసుకున్నా కూడా గుళ్ళల్లో ఉన్న మంచి పురోహితులుగా మంచిగా కూడా వీరు రాణింపు అనేది జరుగుతూ ఉంటుంది. పేరు ప్రఖ్యాతులు తెస్తారు తండ్రికి. అలాగే పిల్లలు కూడా వీరికి పేరు ప్రఖ్యాతులు తెచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. మనం చెప్పుకున్నట్టుగా విదేశాలకి వెళ్ళి రావటం అనేది జరుగుతూ ఉంటుంది. తరచుగా కూడా కొంతమంది వెళ్తారు. అలాగే గుళ్ళు నిర్మాణం చేస్తూ ఉంటారు, దేవాలయాలు, అలాగే దేవతా ప్రతిష్టలు చేయటము. కొంతమంది పౌరోహిత్యంలో ఉంటూ ఉంటారు పురోహితులుగా. కొంత అచ్చగా కొంత దేవతా ప్రతిష్టలకే వెళ్తూ ఉంటారు, విదేశాలకు వెళ్తారు. ఇక్కడ కూడా మన భారతదేశంలో జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి అంశాలన్నీ మంచి అయిన అంశాలన్నీ కూడా భాగ్యాధిపతి లగ్నంలో ఉంటే జరుగుతుంది అని మనం చెప్పవచ్చు. అలాగే ఇక్కడ ధన భావంలో ఉన్నట్టయితే ఎటువంటి అంశాలు ఉంటాయా ద్వితీయ స్థానంలో అనంటే భాగ్య పంచమ ద్వితీయ లాభభావాలలో ఎక్కడ ఉన్నా కూడా వీరికి మంచి జరుగుతుంది అని చెప్పవచ్చు. మంచి ధనయోగాలు అనేవి ఏర్పడతాయి. వీరికి ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా అయిష్టంగా అయినా సరే వీరికి ధన సంపాదన అనేది ఉంటూ ఉంటుంది. పిత్రార్జితం వీరికి వస్తుంది. ఆస్తి అనేది రావటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ పాపగ్రహ సంబంధం ఏమన్నా అయితే కనుక ఆ పితృ సంబంధమైన మనం అనుకున్నట్టు ఇందాక అటువంటి దోషాలు ఏర్పడటం, తండ్రితో కొంత ఇబ్బంది ఏర్పడటం, ఆ పిత్రార్జితం రాకపోవటం, ఇవన్నీ కోర్టుపరమైన అంశాలకు వెళ్ళి తెచ్చుకోవటం అనేది ఘర్షణలతో కూడింది, అన్నదమ్ములతో ఇలాంటివన్నీ కూడా చేసుకుని వీరు రావటం అనేది జరుగుతుంది. ఆ షష్ఠస్థానం వీరికి కొంత బాగుంటే కనుక, అది కూడా లగ్నానికి మిత్రుడైతే కనుక కొంత వీరికి మంచి జరిగి కోర్టు కేసుల్లో ఇచ్చి ఆ పిత్రార్జితాన్ని వీరు తెచ్చుకునే అవకాశం అనేది ఉంటూ ఉంటుంది. ఇక్కడ కేతువు లేదా బుధునితో కలిస్తే కనుక వీరికి నోటికి సంబంధించిన అంశాలు అనేవి వస్తూ ఉంటాయి. శుక్రునితో పాపగ్రహ సంబంధం కలిగితే కనుక దృష్టి దోషాలు అనేవి కూడా ఉంటూ ఉంటాయి అని చెప్పడం జరిగింది. అలాగే ఇందాక చెప్పినట్టు పాపగ్రహ సంబంధం ఏర్పడితే సంతానానికి అరిష్టము కలగకపోవటము, ఒకంత కలిగినా కూడా వీరు సంతానం దూరంగా ఉండటం. ఇప్పుడు చూస్తుంటే మనం అందరూ హాస్టల్లో వచ్చేసాయి. ఎక్కువగా 10th క్లాస్ వరకే పెట్టేస్తున్నారు, 10th కంటే ముందే పెట్టేస్తున్నారు, 10th తర్వాత ముఖ్యంగా పెడుతున్నారు. కాబట్టి ఇలాంటి అంశాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే సప్తమాధిపతితో ఇక్కడ కనెక్షన్ ఏమన్నా వచ్చిందంటే వీరికి ఒకటి కంటే ఎక్కువ వివాహాలు జరిగే అవకాశం అనేది ఉంటూ ఉంటుంది. ఒకవేళ వివాహం ఒకటే అయినా సరే అన్య స్త్రీలతో సంబంధాలు అనేవి వీరికి ఎక్కువగా ఉండే అవకాశం అనేది ఉంటూ ఉంటుంది. అలాగే భాగ్యాధిపతి తృతీయంలో ఉంటే కనుక భాగ్యభావ కారకత్వాలు అనేవి ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉంటాయి. తండ్రికి కూడా అంత మంచిది కాదు, అరిష్టము అని మనం చెప్పవచ్చు. చిన్న వయసులోనే వీరు కాలం చేసే అవకాశం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరి వల్ల తండ్రి కూడా ఇంటి పట్టులు లేకపోవటం, ప్రయాణాలు చేయటం, ఎక్కడో దూరంగా ఉండి ధన సంపాదన చేసి అప్పుడప్పుడు ఇంటికి రావటం అనేది కూడా ఉంటూ ఉంటుంది. వీరికి దైవ సంబంధమైన కార్యక్రమాల పట్ల ఇష్టం ఉండకపోవటము, ఎక్కువగా నాస్తికుడిగా ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ రాహుకేతువులతో సంబంధం వచ్చినట్టయితే వీరికి పూర్తిగా దాన ధర్మాలు, దేవత ఆరాధన ఇలాంటి వాటి పట్ల నమ్మకం అనేది ఎక్కువగా ఉండదు అని మనం చెప్పవచ్చు. అలాగే ఇక్కడ భాగ్యాధిపతి లేదా పంచమాధిపతి ఏమన్నా సంబంధం ఉన్నట్టయితే ఇక్కడ తృతీయాధిపతికి అప్పుడు కాస్త వీళ్ళు ధర్మ కార్యక్రమాలకి ఆసక్తి చూపుతారు అని మనం చెప్పవచ్చు. వీరు శుక్రుని సంబంధం ఉంటే కనుక ఇక్కడ ట్రావెల్ ఏజెంట్గా ఉంటారు అని చెప్పవచ్చు. తృతీయం మనకి దగ్గర ప్రయాణాలను సూచిస్తుంది కాబట్టి ఆ ప్రయాణాలకి సంబంధించిన ఏజెన్సీ ఏమన్నా ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పవచ్చు. దశమాధిపతితో సంబంధం కలిగి ఉంటే ప్రయాణాలు చేస్తారు వీరు అని మనం చెప్పవచ్చు. అలాగే చతుర్థంలో ఉంటే కనుక వీరికి మంచి జరుగుతుంది భాగ్యాధిపతి అని మనం చెప్పవచ్చు. చక్కని రాజయోగం ఏర్పడుతుంది. సుఖము, విశాలమైన ఇళ్ళు, భూములు, వాహనాలు, తిండి ఇవన్నీ కూడా చక్కగా ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు. సేవక జనం అనేది ఉంటారు. తండ్రికి కొంత ఇది ఇబ్బందిగా సూచించే అవకాశము. ఆ వ్యక్తి జననం తర్వాత తండ్రికి సాంఘికంగా కొంత దోషాలు ఏర్పడటం, సమాజంలో కొంచెం పేరు ప్రఖ్యాతులు అనేవి తగ్గటం అనేది
జరుగుతూ ఉంటుంది. అలాగే తండ్రితో కొంత సత్సంబంధాలు కూడా వీరికి ఉండవు. దీనివల్ల కొన్ని కొన్ని జాతకాల్లో మనం చూస్తుంటే తల్లికి అరిష్టం కూడా జరుగుతుంది. అలాగే తండ్రికి వేరే వివాహం ఒకటి కంటే ఎక్కువ అయ్యే అవకాశం కూడా ఇక్కడ ఉంటుంది అని మనం చెప్పవచ్చు. అలాగే భాగ్యాధిపతి కోణంలో పంచమంలో ఉన్నట్టయితే మనకి ఎలా ఉంటుందయ్యా అంటే వీళ్ళు చాలా ఆధ్యాత్మికంగా ఉంటారు. 159 లాట్ వీటి కనెక్షన్ వచ్చినప్పుడు వాళ్ళు చాలా ధర్మబద్ధంగా ఉంటారు, న్యాయపరంగా ఉంటారు, ఆధ్యాత్మిక పరంగా ఉంటారు. పూజలు వ్రతాలు ఇవన్నీ చేసుకుంటూ మోక్ష మార్గానికి వీరు దగ్గరగా ఉంటారు. వీరిని చూస్తే ఋషిపుంగవుల అన్నట్టుగా ఉంటారు. ఎప్పుడూ కూడా అంతటి భక్తిపరాయణులుగా ఉండటము ఎంతో చక్కగా ఉంటారు. వీరికి చక్కని సంతానం ఉంటుంది. తండ్రి కంటే కూడా వారు గొప్ప స్థితిలోకి వస్తారు అని చెప్పవచ్చు. ఇక్కడ పాపగ్రహ సంబంధం ఏదైనా ఏర్పడితే సంతానం కలగకపోవటం, సంతానం కొంత ఇబ్బంది కలగటం, అలాగే సంతానం వల్ల వీరికి అపకీర్తి అనేది కూడా కలుగుతూ ఉంటుంది. అందుకని పంచమానికి కారకుడైన గురువు శుభగ్రహం కాబట్టి ఆయన దృష్టి మంచిది. అలాగే పంచమానికి కారకుడైన గురు దృష్టి ఉన్నట్టయితే చక్కని సంతానం కలగటం, అలాంటి అంశాలు ఆలోచనలు ఏమన్నా వచ్చినా అవి పక్కదారి పట్టడము అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే కొంత అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ అవి నయమయ్యే అనారోగ్యాలే ఉంటాయి తప్పితే నయం కాని అనారోగ్యాలు అయితే ఉండవు అని చెప్పని మనం చెప్పవచ్చు. అలాగే భాగ్యాధిపతి షష్టంలో ఉంటే ఇది కూడా కొంత ఇబ్బంది అని చెప్తోంది. తండ్రికి అనారోగ్యము కలుగుతుంది, అరిష్టము ఇవన్నీ కూడా సూచిస్తోంది. అలాగే తండ్రికి కొంత ఆదాయ వనరులు అయితే పెరుగుతాయి, లెక్కకు మించిన ఆస్తులు అనేవి ఉంటుంది, పిత్రార్జితం కూడా వస్తూ ఉంటుంది. వీళ్ళు ఎక్కువగా నీచ కార్యక్రమాలకి తప్పుడు పనులకి ఎక్కువగా కూడా ఉపయోగిస్తూ ఉంటారు. వ్యక్తికి అనుకోని గాయాలు, అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఊహించని అశుభ ఫలితాలు, షష్టంతో ఎప్పుడు కనెక్షన్ వచ్చినా కూడా శత్రువులు, రోగాలు, రుణాలు ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. మనం ఒకటి చేద్దామని ముందుకెళ్తుంటే ఇంకోటి జరుగుతూ ఉంటుంది మనకి. కాబట్టి ఇటువంటి ఇబ్బందులు అనేవి కూడా వస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ గురువు కనెక్షన్ వచ్చిన స్థితియుతి వల్ల కొంత వీరు మార్పు చేసుకుని వారి సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో తండ్రి నుంచి వచ్చినవి అవి పాటించడానికి ఎక్కువగా వీరికి అవకాశం ఉంటుంది. అదే లేకపోయినట్టయితే పాపగ్రహ సంబంధం వస్తే తండ్రిని దూషించటం, వారి సాంప్రదాయాలను దూషించటం, సంఘ వ్యతిరేక కార్యక్రమాలు అనేవి చేయటం ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి అని చెప్పని మనం చెప్పవచ్చు. భాగ్యాధిపతి సప్తమంలో ఉన్నట్టయితే ఇది మారకా స్థానం అవటం వల్ల కలత్రానికి కొంత ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి భార్యకు భర్త, భర్తకు భార్య కొంత ఇబ్బంది జరిగే అవకాశం అనేది ఉంటుంది. సంసారిక పరమైన సుఖము అనేది వీరికి లేకపోవటం అనేది జరుగుతుంది. అలాగే బలమైన భాగ్యాధిపతి ఉన్నట్టయితే వీళ్ళు విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. సప్తమం భాగ్యం కనెక్షన్ వచ్చినప్పుడు మనం విదేశాల గురించి చెప్పుకునేటప్పుడు చాలా వీడియోస్లో చెప్పుకున్నాం. ఆ కనెక్షన్ వచ్చినప్పుడు 1 4 7 10 అలాగే భాగ్యము, అలాగే దశమము 10 అక్కడ ఎలాగో వస్తుంది కాబట్టి వ్యయము ఇవన్నీ కూడా మనం చూడాలి. కాబట్టి వాటి కనెక్షన్ వచ్చినప్పుడు వాటికి వస్తూ ఉంటుంది. ఇక్కడ పాపగ్రహ ప్రభావము, పాపగ్రహాలతో ఉన్నట్టయితే సంబంధం వచ్చినట్టయితే వీరికి విదేశాల్లో శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది. అక్కడికి వెళ్ళినా వీరి బుద్ధి అనేది మారదు కాబట్టి అక్కడ కూడా వీరు ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది అని చెప్పవచ్చు. వీరికి మతపరమైన విషయాల్లో కూడా ఆసక్తి అనేది ఉండదు. అదే శుక్రునితో కలిసి ఉన్న పాపగ్రహంతో ఆ దృష్టి లేకుండా ఉన్నట్టయితే వీరు మంచిగా కార్యక్రమాలు చేస్తారు అని చెప్పవచ్చు. అలాగే శుభగ్రహమైన గురువుతో సంబంధం ఉన్నట్టయితే, అలాగే భాగ్యాధిపతి కూడా శుభుడు అయినట్టయితే వీరికి మంచి ఉపన్యాసకులుగా ఉంటారు. విదేశాల్లో స్థిరపడటం అనేది కూడా జరుగుతుంది. అలాగే భాగ్యాధిపతి దశమంలో ఉండటం ఇది చాలా యోగవంతమైనది. ఇది ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా కానీ ఎప్పటి నుంచో అలాగే అయిపోతుంది. ధర్మకర్మాధిపతి యోగం అంటారు. భాగ్యాధిపతి దశమంలో ఉండటం, దశమాధిపతి భాగ్యంలో ఉండటం, వీళ్ళు ఇంటర్చేంజ్ అనేది విశేషమైన యోగాన్ని అనేది ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఇది ఒక రాజయోగం. ఇలా ఉన్నవారు అద్భుతమైన జీవితంలో ఎంత చిన్న స్థాయిలో ఉన్న చాలా చిన్న కుటుంబంలో జన్మించినా కూడా అత్యున్నత స్థానానికి వీళ్ళు వెళ్ళటం జరుగుతుంది. మంచి సుఖాలు అనేవి అనుభవిస్తారు. వీరు చేసే వృత్తి ఉద్యోగాల్లో ఉన్నతమైన స్థానానికి వెళ్ళటం, ఉన్నతమైన గుర్తింపు అనేది వీరు పొందటం అనేది జరుగుతూ ఉంటుంది. అన్నీ కూడా శుభ ఫలితాలు అనేవి వస్తూ ఉంటాయి.
తండ్రిని ఒక గురువుగా భావించి వారి నుంచి ఆ సాంప్రదాయం ఏదైతే ఉందో దానిని వృద్ధి చేస్తూ ఉంటారు. కొంతమంది వంశపారంపర్యంగా వృత్తుల్లో ఉంటూ ఉంటారు, పౌరోహిత్యం కానివ్వండి కొన్ని వృత్తుల్లో ఉంటారు, కాబట్టి వాళ్ళు తీసుకోవటం అనేది ఉంటూ ఉంటుంది. ఇది ఎంతైనా మంచిది అని చెప్పని మనం చెప్పవచ్చు. అలాగే బలమైన శని లేక రవి కుజ దృష్టి వల్ల వీళ్ళు రాజకీయాల్లో కూడా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు, దూరదేశాల్లో ఉండే అవకాశం ఉంటుంది, అక్కడ కూడా వీరి గౌరవ ప్రతిష్టలు అనేవి ఉంటాయి అని చెప్పని మనం చెప్పవచ్చు. తర్వాత భాగ్యాధిపతి లాభంలో ఉంటే ఇది ఉపచయ భావం కాబట్టి ఇక్కడ భాగ్య భావకారకత్వాలన్నీ కూడా వృద్ధి చెందుతాయి అని చెప్పని చెప్పవచ్చు. కానీ మనం పూర్తిగా వృద్ధి చెందుతాయా అంటే ఇక్కడ మళ్ళీ తృతీయం అవుతుంది కాబట్టి కొన్ని కారకత్వాలు ఇబ్బంది పెట్టే అంశాలు ఉంటాయి. భాగ్యాధిపతి వెళ్ళి లాభంలో ఉండటం అంటే అక్కడి నుంచి తీసుకుంటే తృతీయం అవుతుంది కాబట్టి కొన్ని ఎప్పుడైనా సరే మిక్స్డ్గానే రిజల్ట్స్ అనేవి ఉంటూ ఉంటాయి. అలాగే స్వయం కృషితో వీరు పైకి రావటం, మంచి అభివృద్ధి చెందటం జీవితంలో, అలాగే మిత్రుల వల్ల స్నేహితుల వల్ల అభివృద్ధి చెందటము, ఇక్కడ పాపగ్రహ సంబంధం ఉంటే కనుక వారి చేత ఇబ్బంది పడటము, వారి తప్పుడు సలహాలతో అలాగే వారు ఇచ్చే సూచనలతో కొంచెం ఇబ్బంది కూడా పడే అవకాశం అనేది కూడా ఉంటూ ఉంటుంది. ముఖ్యంగా రాహుకేతువుల సంబంధం ఎక్కువగా ఉన్నట్టయితే వీరి ఆయుర్దాయానికి కూడా ఇబ్బంది అని చెప్పారు. కాబట్టి ఇక్కడ తృతీయాధిపతి సంబంధం వల్ల తరచూ ప్రయాణాలు చేయటము, అలాగే పుస్తక వ్యాపారాల్లో ప్రింటింగ్ ప్రెస్సుల్లో ఇలాంటి వాటిల్లో ఉండటము, ఆ వ్యాపారాల్లో వీరికి కలిసి రావటము అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ అధిపతి భాగ్యాధిపతి వ్యయంలో ఉన్నట్టయితే ఇది చతుర్థ కేంద్రం కనుక వీరికి సుఖం అనే ఎక్కువనే సూచిస్తుంది అని చెప్పబడింది. అలాగే వీరికి విదేశాల్లో స్థిరపడటము, ఎక్కువగా ఇండియాకి అంటే వారు పుట్టిన దేశానికి రావటం అనేది వీరికి పెద్దగా ఇష్టం ఉండదు అని చెప్పని మనం చెప్పవచ్చు. అలాగే కొంత అక్కడే స్థిరపడిపోవటము, వీరు అక్కడే కాలం కూడా చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. కొంతమంది చూస్తూ ఉంటే ఇక్కడ ఆస్తిపాస్తులను కూడా వదిలేసి అక్కడే ఉండిపోతారండి. మా బంధువుల్లో ఒకరు ఉన్నారు ఇక్కడే హైదరాబాద్లో, వాళ్ళ తల్లిదండ్రి ఇక్కడ ఉంటే వాళ్ళు అక్కడే స్థిరపడిపోయారు, వీళ్ళని పట్టించుకోవటం కానీ రావటం కానీ లేదు. 30-40 సంవత్సరాలు అయిపోయి ఇక్కడ అన్నీ కూడా వదిలేసేసి అక్కడే ఉండిపోయారు. సో అట్లా చాలామంది ఉంటారు, మా బంధువులనే ఉంది, కానీ ఇట్లా రకరకాలైన వాళ్ళు ఉంటారు. వీరికి ఇలా ఉంటుంది. అలాగే వారి సాంప్రదాయబద్ధంగా వచ్చిన అంశాలని విడిచిపెట్టి ఇతర సాంప్రదాయాలకు వీరు ఎక్కువగా అట్రాక్ట్ అయ్యే అవకాశం అనేది కూడా ఉంటుంది. ఇక్కడ కుజశుక్రుల కాంబినేషన్ వల్ల వీళ్ళు ఇతర సంబంధాలు అంటే మనకి ఐహిక సంబంధాలు, మోక్షము, మనం సుఖము అనేటప్పటికీ దాంపత్య సుఖము భార్యతోనే మనం అనుభవించాలి కాబట్టి ఇలా ఇటువంటి అంశాలు అనేవి కూడా ఉంటాయి. అలాగే వీరికి నిద్ర అనేది లేకపోవటము, ఎక్కువగా రోగాలని కూడా మర్మ రోగాలు అనేవి కూడా వీరికి రావటం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ భాగ్యాధిపతి అష్టమంలో ఉంటే వీరికి వ్యయస్థానం అవుతుంది. ఇందాక మనం ఈ అష్టమం అనేది కొంచెం మిస్ అయింది కాబట్టి వ్యయస్థానం ఒకటి చేయటం తండ్రికి అరిష్టము, అల్పాయుర్ధాయాన్ని ఇక్కడ సూచిస్తూ ఉంటుంది. వ్యయాధిపతితో కలిసి ఉన్న ఇక్కడ ప్రాపంచిక భోగాలు అనేవి వీరికి ఉంటాయి. వీరికి తీర్థయాత్రల పట్ల ఆసక్తి ఉండదు. ఎప్పుడు చూసినా కూడా చెడు మార్గాలు, దగ్గర మార్గాల్లో మనం అభివృద్ధి చెందాలి, ధనం సంపాదించాలి అనే మార్గాలనే ఎక్కువగా వీరు తీసుకుంటారు. ఇక్కడ అష్టమం కనెక్షన్ వస్తుంది కాబట్టి వీరికి అన్య స్త్రీలు, ఇతర స్త్రీలతో సంబంధాలు, అలాగే ఆడవారికి వేరే మగవారితో సంబంధాల వల్ల వీరికి కూడా ఇక్కడ జ్ఞానేంద్రియ రోగాలు అనేవి వచ్చే అవకాశం అనేది ఎక్కువగా అనేది వీరికి ఉంటుంది. అటువంటి రోగాలతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. అలాగే సంఘ వ్యతిరేక కార్యక్రమాలు రాహుతో కలిసి ఉన్నప్పుడు వీరు ఎక్కువగా స్మగ్లింగ్ చేసే అవకాశం ఉంటుంది. సంఘ వ్యతిరేక కార్యక్రమాల్లో కూడా వీరు ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి భాగ్యాధిపతి ద్వాదశ భావాల్లో ఉన్నప్పుడు మనకి బేసికల్గా ఇలాంటి ఫలితం ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత మళ్ళీ వారి స్థితి, యుతి, అలాగే వాటికి రాహుకేతువులతో సంబంధాలు, అలాగే వాటి బలాన్ని బట్టి మనం ఫలితం అనేది నిర్ణయించవలసి ఉంటుంది. కాబట్టి ప్రతి వ్యక్తిగత జాతకుడికి ఇవి మారుతూ ఉంటాయి కాబట్టి ఎవరి వ్యక్తిగతంగా వారు చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. వీడియో మీద సందేహం ఉన్నట్టయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది. నమస్కారం.